అందరికీ ప్రైజ్ లార్డ్. కొన్ని కారణాలు బట్టి క్యాలెండర్ యొక్క వాగ్దానము కొన్ని రోజులు ఆపేవిడితో వచ్చింది. మీటింగ్స్ వెళ్ళిన కారణాన్ని బట్టి చూడండి. ఈ యొక్క దినం క్యాలెండర్ యొక్క వాగ్దానం మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. చూడండి, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వీరవనీయకుడి. చదవండి. లేఖన భాగం ప్రవాసించి దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం ప్రభు సాయం కొరకే. ప్రభా వాక్యం దీవించిన ఆశీర్వదించండి. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ప్రభా వింటున్నారో అతని ప్రభా హృదయాల్లో నీ కృప అనుగ్రహించండి. దినమంతా నడిపించండి. నీ ఉన్నత ఉద్దేశం నెరవేర్చండి. నన్ను కూడా ప్రభా యొక్క వాగ్దానం ప్రభా నీవే దీవించి విరిచి నాతని ఇప్పుడు మాకు అందరికీ పంచిపెట్టి సహాయం అందించమని ఇస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ భక్తుడు రాస్తూ ఇప్పుడు యేసుక్రీస్తు అదే విధంగా సెలవిస్తున్నాడు. చూడండి, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అన్నాడు. మన యాక్చువల్గా ప్రతి ఒక్క వాగ్దానంలో 3 భాగాలు చూసుకుంటాం. మొదటిది రక్షణ యొక్క అనుభవము, రెండవది ఆరాధన, మూడవది ప్రార్థన యొక్క అనుభవం. అయితే చూడండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఈ లోకంలో శాంతి అనేది లేదు. శాంతి అనే కింద మనం చూసినట్లయితే సమాధానము అంటే నెమ్మది, సమాధానం లేదు. ఇలాంటి పరిస్థితులు ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే మనిషి హృదయంలో ఉంటే ఆలోచన మనిషి యొక్క చూడండి, ఆది కాండంలో ఆ యొక్క ఒక మాట ఉంటుంది. ఆది కాండము ఆరంభంలో మనుషుని యొక్క ఆలోచన శాంతి ఎక్కడ కోల్పోతూ వచ్చినారని మనం చూసినట్లయితే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరుతూ వచ్చినారో, చూడండి ఆది కాండము 3వ అధ్యాయంలో దేవుడు వారితో చెప్తాడు. చూడండి, అక్కడ 9వ వచనంలో దేవుడిని యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనను. అందుకతను నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక భయపడి దాక్కున్నాను. 11వ వచనంలో అందుకు ఆయన నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాడు. అందుకు చూడండి, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా. అప్పుడు దాకా ఆదాం ప్రభువుతో మాట్లాడాడు. అప్పుడు దాకా ఆదాం దేవుని చూస్తూ వచ్చినాడు. దేవుని స్వరం వినగానే భయం వచ్చింది. ఎందుకంటే సమాధానం లేదు. దేవునితో కలిసేటువంటి దేవుని స్వరాన్ని వినడానికి కావాల్సిన ధైర్యం లేదు, ఆ సమాధానం లేదు, ఆ హృదయంలో నెమ్మది లేదు. హృదయం అంతా కూడా వేదన, బాధ, శోధంతో నింపబడుతూ వచ్చింది. దేనికంటే తన హృదయంలో దేవుడిచ్చిన సమాధానాన్ని కోల్పోతూ వచ్చినాడు. చూడండి, మనిషి యొక్క హృదయం ఆలోచన ఇంకా మనం చూసినట్లయితే ఆది కాండము 6వ అధ్యాయంలో మాట ఉంటుంది. నా శాంతిని దేవుడు ఎందుకు ఆయన శాంతి మనకు అనుగ్రహించంటే మన యొక్క జీవితం ఇలా ఉంది. దేవునికి విరోధంగా పాపం చేసిన వాళ్ళము, దేవునికి విరోధంగా ఆలోచన చేసిన వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి ఆయన శాంతిని మనకు అనుగ్రహించిన వాడు ఉంటున్నాడు. అది మనం ఆయన సమాధానం మనకు అనుగ్రహించిన వాడు ఉంటున్నాడు. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో అక్కడ ఆది కాండము 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటాడు. నరుల యొక్క 5వ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డని యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసేందుకు సంతాపముంది, తన హృదయంలో నొచ్చుకునేను. చూడండి, కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం అంతా కూడా అగ్నితో కాల్చబడుతుంది. దానికి కారణం ఏంటంటే డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. భూలోక సంబంధమైనటువంటి సంతోషము, ఆనందము వారిని ఏం చేస్తుందంటే ఒకానొక సమయము నిత్య నాశనానికి కాల్చబడేటువంటి అగ్ని, నిత్య నరకాగ్నికి పాత్రలు చేస్తుంది. అది లోకం ఇచ్చినట్లుగా. అయితే ప్రభు అంటాడు, నేను లోకం ఇచ్చినట్లుగా ఇవ్వడం లేదు. దేవుని యొక్క సమాధానం లోకంలో ఇచ్చినట్టుగా కాదు, ఈ డబ్బు ఇచ్చినట్టుగా కాదు, ఈ ఆస్తులు ఇచ్చినట్టుగా కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే నా శాంతి, ఆయన సమాధానానికి కర్త అని ఆయన పేరుంది. చూడండి, యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక మాట చెప్తాడు. ఆయనకి యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే
6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇంగ్లీష్లో ఏమని ఉన్నదంటే ద పీస్ ఆఫ్ కింగ్ అని ఉంటుంది. అంటే సమాధానమునకు రాజు అని ఉంటుంది. సమాధానానికి ఆయన రాజు అంట. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే కింగ్ జేమ్స్ వర్షన్లో మాట ఉంటుంది, పీస్ ఆఫ్ ద కింగ్ అని ఉంటుంది. సమాధాన అధిపతి అని ఇక్కడ ఉంది, ఇంగ్లీష్లో రాజు అని ఉంటుంది. చూడండి, అలాంటి సమాధానం, అలాంటి శాంతిని దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నీ జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా నువ్వు జీవిస్తున్న జీవిత కాలం కూడా దేనిని బట్టి నీకు సంతోషం? డబ్బును బట్టి. ఈ లోకంలో మనిషి సంతోషంగా ఉన్నాడంటే డబ్బును బట్టి, ఆస్తులను బట్టి, ఏదో నలుగురు పొగిడితే వచ్చేటువంటి సంతోషము, ఆనందము, శాంతివి గొప్పవి కావు. ఏదో ఒక రోజు వాటిని నువ్వు విడవాల్సింది, నీ ప్రాణం విడిచినప్పుడు పోతుంది. కానీ నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నిజమైన సమాధానము, ఆ సమాధానకర్త అయినటువంటి, సమాధానానికి రాజు అయినటువంటి ఆ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నీకు దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. నేను నీకు అనుగ్రహిస్తాను, నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను, నేను అనుగ్రహించి వెలుచున్నాను. అయితే ఆ సమాధానం నువ్వు కూడా ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆ సమాధానాన్ని నీకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. రండి, మన యొక్క రెండో మాటగా ఆరాధన కొరకే మనం చూసుకుంటూ వస్తాము. చూడండి, యోహాను సువార్త 14:27 వచనంలోని ఇంకొక మాట, మనం ఆ యొక్క వచనంలో రెండో మాటను ఆరాధన కొరకై చూసుకుంటూ వస్తాం. రండి, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని మొదటి మాట. రెండోది చూసుకుంటే, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. రెండోది ఏమంటే, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. దేవుని కొరక ఈ లోకంలో ఎవరికి కూడా శాంతిని మీకు అనుగ్రహించలేదు. నా శాంతిని అనుగ్రహించినాను. చూడండి, ఈ శాంతి ఏ రూపంగా వచ్చింది? చూడండి, మనం పైన వచనంలో చూసినట్లయితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. ఏం జ్ఞాపకం చేసి? దేవుని యొక్క శాంతి. కలవరమైన పరిస్థితుల్లో శిష్యులు కలవరం వచ్చింది. ఓడలో ప్రయాణం చేస్తున్నారు శిష్యులు. ఆ ఓడలో ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు శిష్యులు వారికి, అయ్యా నేనేం చేయాలి? చూడండి, ఆ యొక్క మాట ప్రభు ఒక రిఫరెన్స్ ఉంటుంది. మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిష్యులతో చెప్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమనంటే, అయ్యా మీరు ఆ ధరకు వెళ్ళండి అని చెప్తూ వచ్చినప్పుడు, సమయాన్ని బట్టి మేము ఆ రెఫరెన్స్ చూపించలేకపోతున్నాం కాబట్టి ఆయన చూసి భూతమని భయపడతారు. అదిగో ఇక్కడ ఎంతో మంది చనిపోయినారు. ఆ యొక్క చూడండి, అది లూకా సువార్తలు అనుకుంటా ఆ యొక్క మాట ఉంటుంది. చూడండి, అక్కడ యొక్క ప్రభు శిష్యులతో చెప్తాడు ఏమనంటే, మీరు పలానా ప్రాంతానికి మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఓడకి వెళ్తూ వచ్చినప్పుడు, చూడండి, ఆ ఓడకి వెళ్తూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే పెద్ద గాలి తుఫాన్ వస్తుంది. ప్రభు నడుచుకుంటూ వస్తారు నీళ్ళ మీద. ప్రభువుని చూసి వాళ్ళు భయపడుతూ వస్తారు. భయపడుతూ వచ్చినప్పుడు ప్రభు చెప్తాడు, నేనే, మీరు భయపడొద్దు నేనే. అయితే వారి హృదయంలో నెమ్మది అనుగ్రహించిన వాడు ఉంటున్నాడు. చూడండి, ఇంకొక మాట అక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయంలో అక్కడ ఇంకొక మాట ఉంటుంది. ఇలాంటి ఒక సమాధానం దేవుడు మనకు అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. మనం చూసినట్లయితే చూడండి, అక్కడ ఏమన్నాడు చూడండి, 10వ అధ్యాయంలో
6వ వచనంలో 5వ వచనంలో 5వ వచనం చదువుకుంటాం. త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనా ప్రవేశింపినప్పుడు ఈ ఇంటికి సమాధానం గాక అని సమాధాన మగును గాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? సమాధాన పాత్రుడు అక్కడ ఉన్న ఎడల, సమాధాన పాత్రుడు ఆయన ఉంటున్నాడు. చూడండి, అక్కడ దానికి కింద ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది. 5 చూడండి, సమాధాన కుమారుడు. చూడండి, ప్రభుకి ఎన్నో పేర్లు ఉన్నాయి. సమాధానకర్త, సమాధాన కుమారుడు, సమాధాన పాత్రుడు, ఇంకా ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ద పీస్ ఆఫ్ కింగ్, సమాధానానికి రాజు. చూడండి, నీ ఇంట్లో సమాధానం ఇచ్చినటువంటి దేవుడు, నీ ఇంట్లో సమాధాన కుమారుడు, నీ ఇంటిలో నీకు సమాధానకర్తగా ఉన్నాడు, సమాధానాన్ని కలుగు చేసేవాడిగా ఉన్నాడు, సమాధానానికి అధిపతి, సమాధానానికి రాజు. ఇన్ని యొక్క మాటలు, సమాధానకర్త, శాంతిని నీకు అనుగ్రహించడానికి ఇన్ని మాటలుంటే ప్రభువును మనం ఆరాధించలేమా? ఈ దినం ప్రభువును బట్టి ప్రభువును మనం ఆరాధించే వారిగా మనం ఉండాలా. చూడండి, ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14:27 ప్రార్థన కొరకై ఇంకొక 2 మాటలు చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్తాము. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇక్కడేమంటున్నాడు? కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు. ఈ దినమంతా ఎలా జరుగుతుందా? ఈ దినమంతా ఎలా జరుగుతుంది? కలవరపడొద్దు, వెరవనీయొద్దు. మనం చూసినట్లయితే కలవరం వస్తుంది. కలవరం ఏం జరుగుతుందో. ఎందుకు ఈ కలవరం అంటే ఏదో శత్రువు భయంకరం. మన ప్రభువా, ఎన్నో ఇబ్బందికరమైన కలవర పరిస్థితులు వచ్చినాయి. అయితే ప్రభు చెప్తున్నాడు, కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు, నేను విడవనీయడబాయను. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే చూడండి, అప్పుడు ఇజ్రాయేలు యొక్క మోషే చనిపోయిన తర్వాత 1వ వచనంలో యెహోవా సేవకుడైన మోషే మృతున్న తర్వాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకున్న యెహోషువకి ఇలాగ సెలవిచ్చాను. నా సేవకుడు మోషే మృతున్న కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నదిని దాటి నేను ఇజ్రాయేల్కి ఇచ్చిన దేశంలోకి వెళ్ళుడి. చూడండి, ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళకి ఎలాంటి కలవరం వస్తుంది? మోషే చనిపోయినాడు. ఇంకో సమయం మనం చూసుకున్నట్లయితే మోషే కొండ మీద, ఆ సీనాయి కొండ మీద ఉన్నప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా కలవరం వచ్చింది. ఈ దినాల్లో ఎంతో కలవరం ఉంది, హృదయాల్లో కలవరం. ఏం జరుగుతుందో? లాస్ ఏంజల్స్ అలా జరిగింది. 2025 సంవత్సరంలో ఏమో సముద్రంలో తుఫాన్లు ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. లేకపోతే ఎలా జరుగుతుందో, జరిగినటువంటి తుఫాన్లు, వరదలు, భయంకరమైన పరిస్థితులు ఇలాంటివి జరుగుతుందని చెప్పేసి భయము, హృదయంలో కలవరము. ఈ దినం ఎలా గడుస్తుందో అని చెప్పి భయము. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీ హృదయాన్ని కలవరపడనీయొద్దు. కలవరంతో ఉన్నావా? ఆ కలవరాన్ని ప్రభు తీసేస్తారు. ప్రభు ప్రార్థన చెప్పు, ప్రభువా, మోషే చనిపోయినప్పుడు 6 లక్షల ఇజ్రాయేల్ జనాన్ని నడిపించడానికి యెహోషువకి స్థాయి లేదు. యెహోషువ కూడా కలవరపడుతూ వచ్చినాడు. అంతే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, అక్కడ యెహోషువతో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, మొదటి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. నీవు బతుకు దినములన్నిటినూ ఏ మనుషుని నిలవలేకుండాను నేను మోషేకు తోడైనట్లు నీకు తోడయిందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదావు. చూడండి, మన హృదయాలు మన కలవరం వస్తుంది. అయితే ప్రభు చెప్తున్నాను, నువ్వు భయపడద్దు, నేనున్నాను యెహోషువ, నేనున్నాను నా కుమారుడా, నేనున్నాను నా కుమార్తె అని ప్రభు చెప్తున్నాను. చూడండి, ఇంకో మాట మనం చూసినట్లయితే ప్రార్థనకి చూడండి, ఇంకొక మాట చాలా ఉంది. అయితే ప్రభు మనకు ఎప్పుడు ఇలా చేస్తాడంటే 8వ వచనంలో మాట చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించినడలా నీ మార్గం వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞించున్నాను కదా, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. కాబట్టి దేవుని యొక్క తోడు ఉంటుంది.
భయపడొద్దు, కలవరపడొద్దు, జడియొద్దు, హృదయంలో కలవరం వద్దు. నేను నీకు తోడై ఉన్నాను. 1 సంవత్సరం యొక్క వాగ్దానం నాకు వచ్చింది. యోహాను సువార్త 14:27. నేను అనుకున్నాను నా హృదయం అంతా కలవరపడిద్దేమో అనుకున్నాను, కానీ ప్రభు నెమ్మది ఆ సంవత్సరం అంతా మంచి శాంతి సమాధానం అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు వాగ్దానం నమ్ముతాము. ఆరాధనకు రక్షణ కొరకై చూసుకుంటూ వచ్చాము, శాంతి సమాధానం కొరకై. తర్వాత సమాధానకర్త అయిన దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చూసుకోండి. మనం గమనిస్తూ వచ్చినాము, మనం ధ్యానిస్తూ వచ్చినాము. మూడవదిగా ప్రభు ప్రార్థన యొక్క జీవితం, ప్రార్థన యొక్క అనుభవము. ప్రభు నీకు తోడన్నాడు కాబట్టి నువ్వు ఎడవలేదు, బాయడు కాబట్టి నువ్వు ప్రభుని నీకు తోడై ఉన్నాడు కాబట్టి ప్రభు నువ్వు నా తోడను ప్రార్థన చేయి. నీ కొరకై దేవుడి దినమంతా కూడా సంతోషమైన మార్గాన్ని కలుగు చేసేవాడు ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా ప్రభు నిన్ను సమాధానంతో, సంతోషంతో, ఆ సమాధానకర్త దేవుడు దినవంతి నీకు సమాధానమును అనుగ్రహించును, మీ అందరికీ అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, మీ యొక్క నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. సాయం దయచండి, నీ కృప అనుగ్రహించండి. వాక్యం విన్న వాళ్ళు అనేకులు నీ కార్యం జరిగించండి. నీవే నీ ఉన్నతమైన దేశం సంఖ్య నెరవేర్చి దీవెనకరంగా చేయమని, నీ గొప్ప సంఖ్య నెరవేర్చమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థన కనపరచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.